నేడు నవాపేటలో 2007-8 పూర్వ విద్యార్థి సమ్మేళనంలో పాల్గొంటున్న మై డియర్ కొలీగ్స్ అండ్ అంటే మిగతా ఈ 2007-8 సంబంధించినటువంటి విద్యార్థుల మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాశీస్సులు. ఎందువలన అంటే మీరు ఎంతో కష్టపడితే ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ప్రప్రథమంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇకపోతే ఈ బ్యాచ్లో అంటే 2007-8 బ్యాచ్లో అందరూ ఉన్నత స్థానాలలో ఉన్నట్టుగా ఈ సమావేశం ద్వారా అర్థమవుతుంది. అదే మాదిరిగా ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే మిన్న అనేటువంటి కాన్సెప్ట్ దీని ద్వారా అర్థమవుతుంది. అమరేందర్, అది దీని ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అసలు మీ దగ్గర ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి బండాగారాన్ని పెట్టుకొని ఇంకా ఎంత హైలైట్ కావాలనో అంత హైలైట్ కావచ్చు అనేటువంటి ఈ యొక్క ఊరు, మీ యొక్క నవాపేట, ఒడ్డిచెర్ల, పటేలుగూడెంలో ఈ చిన్న గ్రామాలలో చదివినటువంటి ప్రభుత్వ పాఠశాలలో నేడు నవాపేటలో 2007-8 పూర్వ విద్యార్థి సమ్మేళనంలో పాల్గొంటున్న మై డియర్ కొలీగ్స్ అండ్ అంటే మిగతా ఈ 2007-8 సంబంధించినటువంటి విద్యార్థుల మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాశీస్సులు. ఎందువలన అంటే మీరు ఎంతో కష్టపడితే ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ప్రప్రథమంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇకపోతే ఈ బ్యాచ్లో అంటే 2007-8 బ్యాచ్లో అందరూ ఉన్నత స్థానాలలో ఉన్నట్టుగా ఈ సమావేశం ద్వారా అర్థమవుతుంది. అదే మాదిరిగా ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే మిన్న అనేటువంటి కాన్సెప్ట్ దీని ద్వారా అర్థమవుతుంది. అమరేందర్, అది దీని ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అసలు మీ దగ్గర ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి బండాగారాన్ని పెట్టుకొని ఇంకా ఎంత హైలైట్ కావాలనో అంత హైలైట్ కావచ్చు అనేటువంటి ఈ యొక్క ఊరు, మీ యొక్క నవాపేట, ఒడ్డిచెర్ల, పటేలుగూడెంలో ఈ చిన్న గ్రామాలలో చదివినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళ దగ్గర ఏ విధమైన సబ్జెక్ట్ ఉన్నది, వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ యొక్క విషయాలన్నీ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రాన్ మీడియాలో పతాక శీర్షణ రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదేమైనా మీరు మాట్లాడుతుంటే నాకు చాలా తప్పిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరో, అరే మా దగ్గర చదివిన పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు నేర్పించిన పిల్లలు ఇంత గంభీరంగా మాట్లాడుతున్నారు, ఇంత ఏమి ఒడిదొడుకులు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు భాషా దోషం లేదు, మాట్లాడట్లో తడబడలేదు. ఏదేమైనా డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్పిన యొక్క బ్యాచ్ని మిమ్మల్ని చూస్తున్నా, మిమ్మల్ని అనేక విధాలుగా అభినందిస్తున్నా. ఏదేమైనా ఈ సమావేశానికి మమ్మల్ని పిలవడం, మమ్మల్ని సన్మానిస్తున్నారంటే మీరు నూలు పోగు పెట్టినా సన్మానించినా మాకెంతో సంతోషం. కానీ మీ యొక్క ఆతిథ్యాన్ని ఎప్పుడు జన్మలో మర్చిపోకుండా ఉంటాను. ఎన్నడూ సదా మిమ్మల్ని ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకుంటాం. మమ్మల్ని కూడా జ్ఞాపకం ఉంచుకున్నట్టే ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు చెప్పే మాటలలో అర్థమైంది. పాపం మీరు ఎంత పేదరికంలో ఉన్నా కూడా
ఇంత ఉన్నత స్థాయికి వచ్చింది. గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు మా పిల్లవాళ్ళు అంటే గ్రామ స్వరాజ్యం అన్న నినాదం ఎవరు చెప్పిండ్రు చెప్పండి? గాంధీ. అంటే మీరు అంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి పిల్లలు. కళ్యాణి మాట్లాడుతుంటేనైతే నేను నిజంగా ఆశ్చర్యపడ్డాను. అంత బాగా మాట్లాడుతుందని నేను చదువుకున్నప్పుడు అనుకోలే, కానీ ఇంత బాగా మాట్లాడుతుంది. వాడు మన ఇంటికి వచ్చినప్పుడు అమరేందర్ చెప్తే, సార్ మా ఇంట్లో ముగ్గురం కార్యదర్శనమే. నిజంగా నాకు చాలా చాలా సంతోషమైంది. మీరందరూ ఉన్నత స్థాయిలో ఉన్నందుకు గాను. ఒకడు ఎకానమీ బాగా చెప్తున్నాడు అంటే నేను బోధించిన సోషల్ స్టడీస్లో అర్థశాస్త్రం బాగా ఒంటికి పట్టింది. ఇప్పుడు చెప్పింది కానీ డబ్బులు లేకుండా పోయినా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాను. చాలా చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2007-8. నేను 1997లో ఈ స్కూల్కి వచ్చాను. 11 సంవత్సరాలు అంటే మీ బ్యాచ్ 11 బ్యాచ్లు వెళ్ళిపోయాయి 10th క్లాస్. దానిలో దాదాపుగా 8 బ్యాచ్లు గెట్ టుగెదర్ అయిపోయింది. ఇది 8వ బ్యాచ్ అనుకుంటా. 7 అయిపోయినాయి, 8వ బ్యాచ్. దీన్ని ముఖ్యంగా ఒక సందర్భంలో మన డాక్టర్ నాయక్ వాడు ఫోన్ చేసినప్పుడు, మరి అన్ని బ్యాచ్లు అయితేనే మీ బ్యాచ్ ఏంటిదిరా అన్న. సార్ మేము కూడా అనుకుంటున్నాం సార్, ఇక మా బ్యాచ్ అనే గ్రూప్ క్రియేట్ చేశారు. గ్రూప్ క్రియేట్ చేసినాక వాళ్ళతో కొందరితో మాట్లాడడం కూడా జరిగింది. దాంతో అందరూ కలిసి చేయండి అని ప్రోత్సహించడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ ఈ పాఠశాలలో నేను 36 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది నా సర్వీస్. ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నది. నేను ఇప్పుడు వడ్లకొండ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న బోసార్ ఊర్లోనే. అయినా కూడా నా సర్వీస్లో మర్చిపోని స్కూలు, మర్చిపోని పిల్లలు అంటే నవాపేట పిల్లలు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి ప్రమోషన్లో హెడ్ మాస్టర్ ప్రమోషన్లో వెళ్ళిపోయాను. అంతవరకు నేను హెడ్ మాస్టర్గా అంటే స్కూల్ అసిస్టెంట్గా జీడికల్లో 2 years పనిచేశాను. తర్వాత మన దగ్గరికి వచ్చాను. ఇక్కడ 11 years పనిచేసినాను. ఏదేమైనప్పటికీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పిల్లలలో కష్టపడే తత్వం ఉన్నది బాగా. ఒక్కొక్కసారి వీళ్ళు ఈ హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే ఒకసారి 2 సార్లు బహుసార్లు కూడా మేము ఇద్దరం పోయినాం. వాళ్ళకు తిండి కూడా హాస్టల్ వార్డెన్ సరిగ్గా తిండి పెట్టకపోతే 52 సార్లు కూడా ఒకసారి వార్డెన్ పిలిపించి మందలిచ్చాడు. ఏంటి సార్ పిల్లలకు తిండి పెట్టకపోతే ఎట్లా అంటే అటువంటి పరిస్థితుల్లో చదువుకున్నారు మీరు. కంట్రోల్ బియ్యం కాదు, ఒకసారి 15th ఆగస్టుకి ఏమో 30 మంది పిల్లలు ఉంటే 10 మందికి 12 మంది పిల్లలకు బియ్యం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అది సగం సగం దీని పిల్లలు అంటే అటువంటి పరిస్థితుల్లో మీరు కష్టపడ్డారు. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఈ నవాపేట పిల్లలు అందరూ కూడా నేను అన్ని బ్యాచ్లలో చూస్తున్నాము. కాకుండా ఒకటి ఏంటంటే మిమ్మల్ని అభినందించాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మనం చూసినాం కాబట్టి మనం ఆ కష్టం చేయొద్దు అనేటువంటి కొంత మార్పు అంటే చదువుకోవాలనేటువంటి ఆలోచన మనలో కలిగింది. అది ప్రభుత్వ పాఠశాలలో సాధ్యమవుతుంది అనేటువంటిది నిరూపించిందంటే నవాపేట పిల్లలు. అది ఏ స్కూళ్ళల్లో కూడా నేను చెప్పాను కదా, నా సర్వీస్లో చాలా స్కూళ్ళు తిరిగి వచ్చాను నేను. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్గా 16 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా మన నవాపేట స్కూలే నాకు స్ఫూర్తి. అంటే మన పిల్లలే స్ఫూర్తి. అదే మన పిల్లలు ఇలా నేను ప్రతి దగ్గర కూడా చెప్తూ ఉంటాను, మన పిల్లలు నవాపేట పిల్లలంటే ఇలా ఉంటాయి, ఇలా చేస్తారు అని. ఈ నవాపేట పిల్లలకు ఒక ఉదాహరణ, ఒక చిన్న కథ చెప్తాను. ఏంటిదంటే ఒక పెద్ద షోరూమ్ ఉంది, అంటే షూ షోరూమ్ ఉంది. అందులో మన నవాపేట పిల్లలు పనిచేస్తున్నారు. పెద్ద సేటు అంటే పిల్లలేమో మన పిల్లలు పనిచేసేవాళ్ళే. కానీ
ఒక అతను చెప్పులు కొనుక్కోవడానికి అంటే షూ కొనుక్కోవడానికి పోయాడు. పోయిన తర్వాత పోయిండు, చూసిండు, అంత ప్యాక్ చేయమన్నాడు. అయ్యో నేను డబ్బులు మరిచి వచ్చినండి, రేపు ఇస్తాను అన్నాడు. రేపు ఇస్తాను అనగానే ఇప్పుడు మన నావపేట పిల్లలు ఏం చేసిందంటే ఆ సేటు దగ్గరికి పోయి సరే గిట్ట రేపు ఇస్తా అన్నాడు అని అంటే ఇప్పుడు గిరాకీని పడగొట్టద్దు, ప్లస్ మళ్ళీ డబ్బులు రావాలి. ఇప్పుడు డబ్బులు ఒకవేళ లేదు తీసుకొని పోతాడు, తెల్లారి డబ్బులు ఇచ్చడానికి గ్యారంటీ లేదు. ఒకవేళ డబ్బులు ఇయ్యదు అంటే గిరాకీ పోతుంది. ఆలోచన చేసి ఆ సేటు దగ్గరికి పోయి సేటుకి ఇట్లా అంటాడు అని మన నావపేట పిల్లలు అనగానే నువ్వు ఏం చేస్తావు చేసుకోపోరా, మొత్తానికి నాకు గిరాకీ కావాలి, పైసలు రావాలి అని. మనోడు ఏం చేసిండంటే వచ్చిండు, చూసిండు, ఆ షూని ప్యాక్ చేసిండు, ఇచ్చేసిండు, రేపు తీసుకొచ్చి ఇవ్వండి అన్నాడు. ఆయన తీసుకున్నాడు, ఇంటికి పోయిండు. ఇంటికి పోయి చూసేసరికి ఏముందంటే ఒకటి 9వ నంబర్, ఒకటి 8వ నంబర్ ఇచ్చాడు. అది చూసి ఆయన ఏం చేసిందంటే అరే ఇట్లా తెల్లారు ఏం చేసిండు, ఇక డబ్బులు తీసుకొని పోయిండు అన్నాడు. డబ్బులు తీసుకొని పోయి ఏంటంటే మీరు ఇట్లా అయ్యో మిస్ అయింది, ఇట్లా 8, 9 వేరు ఇచ్చారు అనగానే అరే అలా నా సార్ అని చెప్పేసి అప్పుడు సేమ్ నెంబర్ ఇచ్చేసి మీరు డబ్బులు తీసుకున్నాడు. అంటే ఇటువంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు ఈ నావపేట పిల్లలు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పిల్లలు మంచి ప్రొఫెషన్లో ఉన్నారండి. నేను ఇందులో అబ్జర్వ్ చేసిన వాళ్ళల్లో ఇప్పుడు మహేందర్ అన్నాడు, అసలు మన జనగామ జిల్లాలో కాదు, పాత వరంగల్ జిల్లాలో ఏ పెద్ద పెద్ద వాటర్ ప్లాంట్లు మొత్తము వాడే చేసి వస్తాడు. ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షల వాల్యూ ఉండేటువంటి వాటర్ ఫిల్టర్స్ కూడా ఫిట్ చేసి వస్తుంటాడు. అది చూస్తే అమాయకంగానే ఉంటాడు. మరి తర్వాత ఇప్పుడు మహేందర్ ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్, తర్వాత గ్రామ కార్యదర్శి ఉన్నారు, తర్వాత ప్రైవేటు మన బ్యాంకు మేనేజర్లు, అసిస్టెంట్స్ ఉన్నారు. తర్వాత వాడు పెళ్లిగాని ప్రసాద్ అనేది నేను వాడిని. ఆ ప్రసాద్ బట్టల షాప్ ఉన్నది సార్, దాదాపుగా మన జనగాలో చాలా ఫేమస్ అయిపోయింది అది బట్టల షాప్. అంటే మన పోషమ్మ గుడి దగ్గరనే సార్, సార్ వాళ్ళ ఇంటి దగ్గరనే. మళ్ళా వాడు సేమ్ ఇప్పుడు షూ టైపులో వాడు చేస్తాడు. అంటే వేరు ఇచ్చిండు. అంటే మనకు డబ్బులు లేకుండా ఇస్తారు సార్, అట్లానేం లేదు. అంటే నేను అనేది ఏంటంటే పిల్లలలో అటువంటి కష్టపడేటువంటి తత్వం ఉన్నది కాబట్టి మీరు ఆ పొజిషన్లో ఉన్నారు. వాడు సుమన్ గారు మంచి ఫోటోగ్రాఫర్. అంటే నేను అనేది ఒక్కొక్కరి దగ్గర టాలెంట్ మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాటర్ ఫిల్టర్ పెడదాం లేకుంటే కొనుక్కుందాం, మహేందర్ని సజెషన్ తీసుకోండి. తర్వాత ఏదన్నా మనకు పని ఉన్నది, గ్రామ కార్యదర్శి ఉన్నది సార్, ఇట్లా చేస్తే ఏ సర్టిఫికేట్ తీసుకుంటే ఎట్లా చేస్తే ఏం చేస్తుందని తెలుసుకోండి. అంటే అట్లా అవకాశం ఉన్నది మనలలో మంచి మంది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయిలను చూస్తుంటే అందరు పీజీలు చేసినారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే నావపేట పిల్లలు పీజీల దాకా పోతున్నారని, కానీ చాలా గ్రేట్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళ పిల్లలకు తేడా ఏంటిదంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్స్ కూడా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే కొట్టే పరిస్థితి లేదు, తిట్టే పరిస్థితి లేదు. కానీ అప్పుడు టీచర్ అంటే భయం ఉండేది కాబట్టి మీకు చదువులు వచ్చినాయి, భయం ఉన్నది, భక్తి ఉండేది. కానీ ఇప్పుడు భయం లేదు, భక్తి లేదు. ఇంకొక విషయము, మీరు నాకు ఒక ఎక్స్కర్షన్ మేము పోలేదు, ఏం చేయలేదు అని వాస్తవంగా నాకు గుర్తులేదు. మళ్ళీ దానికి కారణము మన బోసారు, తర్వాత మన పెద్దసారి అయింటాడు. ఎందుకంటే పెద్దసార్లు కాదని మనం చేయలేము. కాబట్టి అది ఎందుకు అనుకోము, ఎందుకంటే ప్రతిసారి కూడా పోయేది. మరి సార్ కొత్తగా వచ్చి ఇట్లా వద్దని అనడం అనేటువంటిది నాకు కొంచెం ఓకే ఓకే. అంతకంటే ముందు మన కిరణ్ గారా, రైట్ రైట్ రైట్. అక్కడ వాడు భద్రాచలంలో డై కొడితే మనకి ఇదంతా ఇంకా లక్ ఏంటిదంటే మన అదృష్టం, వాడు బతికి. ఆ రోజు సార్ టెన్షన్ కాదు, మన అందరి టెన్షన్ కాదు భద్రాచలంలో. అంటే వాస్తవానికి కొన్ని పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇప్పుడు మేము తీసుకుపోయినామంటే మా బాధ్యత అది. మీ పేరెంట్స్ కూడా పంపిస్తారు, తీరటానికి వస్తే ఏమైనా జరిగింది అనుకోండి. అంటే అటువంటి పరిస్థితుల్లో కొంత మనము
వెనుకకు దట్టొచ్చు, కానీ అటువంటి ఆలోచన ఏం లేదు. మిమ్మల్ని తీసుకుపోవాలనేటువంటి ఆలోచన, తీసుకుపోవద్దు అనేటువంటి ఆలోచన ఏం లేదు. ఖచ్చితంగా పోదామనేటువంటి ఆలోచనతోటే నేను ఇక్కడ ఉన్నప్పుడే మేము హ్యాపీగా ఉన్నాం. నేను చెప్తున్నా కదా, నేను హెడ్ మాస్టర్గా పోయిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం తప్ప ఇక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మా డ్యూటీ, మా 4 పీరియడ్లు మేము చెప్పుకున్నాం అంటే మాకు ఎంజాయ్గా ఉంటుంది. అటువంటిది ఇప్పుడు హెడ్ మాస్టర్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి మీరు ఎంత ఎందుకంటే బ్యాచ్ అందరు ఉన్నారు కాబట్టి మీరు పెద్దలు అయిపోయింది కాబట్టి విత్ ఫ్యామిలీస్ తోటి పెడతా అంటే పెట్టండి, నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను మీ అందరితోటి కూడా. ఇంకొక విషయం ఏంటంటే చాలా మటుకు మన పిల్లలలో ఇప్పుడు ఐఫోన్ రిపేర్ అన్నాడు, ఇంకోతను కార్ కన్సల్టెన్సీ అన్నాడు. ఇటువంటి పిల్లల్ని మనం ఉపయోగించుకోండి, ఖచ్చితంగా మనకు ఉపయోగపడాలి. అంటే మన పిల్లవాడు ఒక పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేను గతంలో కూడా మీకు చెప్పాను, అంటే మీకు చెప్పలేదనుకోండి, గతంలో చాలాసార్లు కూడా చెప్పాను. ఇప్పుడు మన పడేలగూడెంలో పెళ్లి మధు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆయన పోయిండా? మధు పెళ్లి మధు అంటే వాడికి ఇంతంతే ఉంటాడు, కానీ పెద్ద కాంట్రాక్టర్, అంటే కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటాడు. నా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేశాడు వాడు. నేను ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి చూపెడితే వాడు 25 లక్షలు అయితే సార్ అన్నాడు. వాడు తీసుకొచ్చి వాడు ఏమన్నాడంటే చూసి, సార్ 19-20 లక్షలలో కంప్లీట్ చేస్తాం సార్ అన్నాడు. అదే ప్రకారంగా వాడు 20 లక్షలలో కంప్లీట్ చేశాడు. అంటే నాకు ఒక 5 లక్షలు మిగిలిచ్చాడంటే నేను ఒక మంచి స్టూడెంట్ని తయారు చేసినటువంటి హ్యాపీ నాకు. అంటే అటువంటి పిల్లలు మీరున్నారు. అంటే నేను అనేది ఏంటంటే అలాంటి చేయగలిగినటువంటి టాలెంట్ను మేము మీకు చదువు అందించాం, కానీ అది మీలో మీరు కష్టపడి నేర్చుకున్నటువంటి ఫలితమే ఇప్పుడు మీరు ఈ విధంగా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక్కటే, మీ పిల్లల్ని సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్కు దూరము. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని చదువు అని ఎంబడి పడకండి, ఆడుతో పాడుతూ చదువుకోవాలి. అప్పుడే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగగలుగుతారు. ఒకటే చదువు అని చెప్పేసి ఇవన్నీ చేస్తే వాళ్ళు ఒక మెంటల్ టార్చర్ అయిపోయి చివరికి పిల్లలు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితిలో కూడా వస్తున్నారు. ఇప్పుడు మన పిల్లలు ఎట్లా ఉండేది, ఫెయిల్ అయినా కూడా ఈసారి కాకపోతే మళ్ళీసారి పాస్ అవుతాం అనేది అటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. జీవితము చదువు కాదు, ఇప్పుడు చదివే జీవితం ఎప్పుడు కాదు. కాబట్టి మనం ఫస్ట్ ఏంటిదంటే క్రమశిక్షణ. ఎప్పుడైతే మనకు క్రమశిక్షణ ఉంటుందో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. పిల్లలలో కూడా మీరు క్రమశిక్షణ నేర్పండి, మీ కష్టాన్ని కూడా నేర్పియండి. మీరు ఏం కష్టం చేస్తున్నారో పిల్లవాడిని తెలవాలి, మీరు ఎంత కష్టపడుతున్నారో పిల్లలు తెలవాలి. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు ఏం చేస్తారంటే, మా డాడీ లేకుంటే మా అమ్మ ఇంత కష్టపడుతున్నది, నేను కూడా మంచిగా చదువుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వాళ్ళలో క్రియేట్ చేయాలి. అది మీరు చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా మళ్ళీ ఇప్పుడు 17 ఇయర్స్ 20 ఇయర్స్కు మళ్ళీ ఒకసారి, లేకుంటే 25 ఇయర్స్కో మీరు మళ్ళీ ఒకసారి అందరు కలవండి. కలిసి అందరు హ్యాపీగా మంచి పొజిషన్లో ఉండాలని ఆశీర్వదిస్తూ ఇంకా నేను ఇప్పుడు వడ్లకొండ హై స్కూల్లో చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఓపెన్ స్కూల్ 10th ఇంటర్మీడియట్ మన దగ్గర సెంటర్ కూడా ఉన్నది. మీరు ఎవరైనా అవకాశం ఉంటే కూడా రావచ్చు. 10th కానీ ఇంటర్ కానీ 1 ఇయర్లో 10th అయిపోద్ది, 1 ఇయర్లో ఇంటర్మీడియట్ అయిపోద్ది. అట్లా అవకాశం ఉన్నది. అది కూడా మేము మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని 10th ఇంటర్ కంప్లీట్ చేయడానికి సహకరిస్తామని ఆశిస్తూ, ఇంకా నేను చాలామంది ఏంటంటే ప్రకాశం సార్ అంటే భయం అని, అసలు నాకు ఎందుకో నాకు ఏమనిపించలేదు. ఇక మరి నేను అట్లా భయంకరంగా ఉన్నానా లేకుంటే అలాంటిది. కానీ వాస్తవానికి మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ లేకపోతే పరిస్థితి ఏందనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. కానీ నేను ఇప్పుడు అదే చెప్తుంటాను పిల్లలతోటి. నేను ఇప్పుడు క్లాస్లో ఏం చెప్పాను, ఎక్కువ మోటివేషనే, అరే భవిష్యత్తు ఇట్లుంటుందిరా అని చెప్తూ ఉంటాను. అయినా కూడా కొన్ని పిల్లలలో కొన్ని స్కూళ్ళల్లో చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నది. మీరు అదృష్టవంతులు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా చాలా హార్డ్ వర్కర్స్. ఇప్పటి పరిస్థితి చెప్తున్నాను. ఇప్పుడు మీరు 117 మంది 120 మంది అప్పుడు 10th క్లాస్లో 117 మంది. ఇప్పుడు
మా వడ్లకొండలో 100 మంది, 6th to 10th. వెంకిరియాలో 40 మంది. స్కూల్ మొత్తం 6th to 10th. మేము ఈ 120 మంది 117 మందికి క్లాస్ టీచర్గా చేసి పనిచేసినాం. కానీ ఇప్పుడు 10 మంది టీచర్లకు 10 మంది పిల్లలకు క్లాస్ టీచర్గా పనిచేసే సత్తా లేవు ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లకు. అట్లా ఉన్నారు పరిస్థితి. కాబట్టి వాస్తవానికి గవర్నమెంట్ ఎడ్యుకేషను, టీచర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ వాస్తవానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక మేము చెప్పకూడదు, హెడ్ మాస్టర్గా చెప్పకూడదు, కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది. మేము ఇంతమందిని కంట్రోల్ చేసినా ఇప్పుడు 40 మందిని కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, సరే మీరు ప్రైవేట్కి తోలిస్తారో ఎట్లా తోలిస్తారో, కానీ మొత్తానికి పిల్లల్ని కంట్రోల్లో, మీ కంట్రోల్లో ఉంచుకోండి. అక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మన ఎందుకంటే మీరు కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు మీ కష్టం ఏంటిదో మీది ఏందనేటువంటి పిల్లలు కూర్చుని పెట్టండి, చెప్పండి. వాళ్ళకు మీ నిజస్వరూపం అంటే మీరు ఏం చేస్తున్నారు పిల్లలకు తెలియాలి. ఆటోమేటిక్గా వాళ్ళు ఖచ్చితంగా మారుతారండి. మా అమ్మ ఇంత కష్టపడుతున్నది అటువంటిది క్రియేట్ చేయాలి పిల్లలలో. కానీ అట్లా కాకుండా చాలా మటుకు ఏం చేస్తారంటే కార్లలో ఇప్పుడే కార్లు వానికి అవన్నీ పక్క పెట్టేసాయి. కష్టపడేటువంటి తత్వాన్ని నేర్పండి. మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మహేందర్ ఇప్పుడు డాక్టర్ మహేందర్ నాగ్ అని పెట్టుకున్నాడు. అంటే వాస్తవానికి వాడు ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు, కానీ మంచి టాలెంట్ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మన వడిచల్లో వీళ్ళ అమ్మాయి లేదా నిలవడమ్మా అర్థాన్ని కాబట్టి ఇక వీళ్ళ భర్త ఆంజనేయులు మన స్టూడెంట్ నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అంటే వాడు. కరోనా మూమెంట్లో అంటే మాకు కరోనా రాలే, కానీ ఫుల్ ఫీవర్ వచ్చి పడుకుంటే హాస్పిటల్ తీసుకపోతే నేను ఇదివరకు ఎప్పుడో మళ్ళీ మీకు తగ్గుపడకపోయేవాడిని. హాస్పిటల్కి పోతే నేను ఇట్లా అయిందిరా అని చెప్పగానే వాడు ఇంకొకడు ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్ మన స్టూడెంట్స్ వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చారు ఇంటికి. వచ్చి చూసి టెస్టులు చేయించి ఏది ప్లేట్లెట్స్ తక్కువనే సార్, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, తక్కువనే, ఏం కాదు అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 3 డేస్లో కవర్ చేసిన వాడు. ఒకవేళ అది అప్పుడు కరోనా మూమెంట్ తీసి కరోనా వాళ్ళు పడేస్తే ఇదివరకు ఎప్పుడో మనం పోయేటువంటి పరిస్థితి. అంటే అటువంటి పిల్లలు మనలో ఉన్నారు, మంచి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోండి. కాబట్టి ఇటువంటి మొత్తానికి మీకు ఆ దేవుడు కూడా మంచి ఆశీర్వాదం ఇవ్వాలని మేము కూడా ఆశిస్తూ, మేము కూడా మంచి ఆశీర్వాదం ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్ ఒకరికి కూడా హెల్ప్ చేసుకోండి. నేను కోరేది మిమ్మల్ని రిక్వెస్ట్ కదే, ఎవరికైనా ఆపద వచ్చిందంటే అందరూ నిలబడండి. ఎవరికైనా సంపద ఉన్నది ఫంక్షన్ అందరు రండి, అంత కలవండి. అట్లా చేసుకొని ముందు పోవాలని ఆశిస్తూ, ఏదున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ నాకు గ్రూప్లో కూడా పెట్టండి. నేను దాదాపుగా గ్రూప్లో యాడ్ చేసినట్టే ఖచ్చితంగా ప్రతిరోజు మీకు ఏదో ఒక మెసేజ్ అందుతూనే ఉంటుంది. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా పూర్వ ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న నా ఆత్మీయ సోదర సోదరీమణులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న నాటి పూర్వ విద్యార్థులు, నేటి యువకులందరికీ, యువకులందరికీ కూడా నా ఆత్మీయ మధ్యాహ్న నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న వృద్ధ దంపతులందరికీ, వేదిక ముందున్న యువ దంపతులందరికీ కూడా నేడు ప్రపంచ వివాహ దినోత్సవం, మీ అందరికీ ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా లైఫ్ ఓ రకంగా ఉంటుంది, మీ లైఫ్ ఓ రకంగా ఉంటుంది. ప్రత్యేకంగా సుమారుగా ఒక 3-4 సార్లు ఫోన్లో సంప్రదించి, ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆహ్వానించి మరి కార్యక్రమంలో పాల్గొమని చెప్పేసి
ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నవాబ్పేట్ అంటేనే ఒక లిజెండ్. పాఠశాలలలో 9 పాఠశాలలు ఉండే లింగాలగనపురం మండలంలో. అందులో నవాబ్పేట్తో అందరూ పోటీ పడ్డారు, కానీ నవాబ్పేట్తో అందరూ ఓడిపోయారు. ఎందులో? ఎడ్యుకేషన్లో. దాని తర్వాత మనం గేమ్స్లో కూడా కొట్టుకొచ్చినాం. అంతకుముందు మన గేమ్స్లో పార్టిసిపేషన్ ఎక్కువ లేకుండే, లింగాలగనపూర్లో ఎప్పుడు జరిగేది, అందులో కూడా మనం సాధించడం అనేది జరిగేది. నేను దాదాపు 2000 సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన, 2010 వరకు కూడా ఇక్కడ పనిచేసిన, సుమారుగా 10 సంవత్సరాలు పనిచేసిన. ఈ 10 సంవత్సరాల కాలము నేను తర్వాత కానీ ముందు పనిచేసిన చిన్నమడూరు కానీ, ఆ తర్వాత పనిచేసిన నిడిగొండ కానీ, తర్వాత హెడ్ మాస్టర్గా పనిచేసిన ఇంకా 2-3 పాఠశాలలు ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా ఈ పీరియడ్ ఏంటంటే గోల్డెన్ పీరియడ్. దానికి కారణం ఏంటంటే అటు విద్యార్థులు కానీ ఇటు నా సహోపాధ్యాయులందరూ కూడా దీనికి కారణం. మేము ఎంతసేపు కూడా ఎప్పుడు బడికి పోదామా అనుకునేది. కారణం ఏంటంటే ఇక్కడ వాతావరణం ఇక్కడ ఆహ్వానించేది. అంటే అంత మంచి వెదర్ ఇక్కడ ఉండేది. ఎప్పుడు పోదామా, ఎప్పుడు స్కూల్లో అడుగు పెడదామా, ఎప్పుడు పాఠాలు చెప్పుదామా, ఎప్పుడు మా డ్యూటీ చేద్దామా. అదేవిధంగా మీరు కూడా మాకు అన్ని రకాల పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. అందులో మనకు ముఖ్యంగా 3 గ్రామాలు ఉండేది. నవాబ్పేట అంటే అంగడిబడి అండి. శుక్రవారం వచ్చిందంటే ఒక్కొక్కరిని వెతుకొచ్చేది, చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత పటేలుగూడెం, వడిచెర్ల, ఆ తర్వాత మడిపడిగలో కూడా అడిగిడినాం. అక్కడి నుండి కూడా ధరావత్ తండ ఏరియా నుంచి కూడా మన దగ్గరికి వచ్చి చదువుకున్న రోజులు ఉన్నాయి. హాస్టల్ కూడా ఫుల్గా ఉండేది, మనకి కాలనీ వాళ్ళు వచ్చేది. అందులో ప్రత్యేకంగా ఈ బ్యాచ్ నేను అనుకుంటా బాలదాస్ సార్ను మీ బ్యాచ్ని మీరు మహాకోతులు ఉండేది. ఈ రూముల్నే అడ్డం పడ్డాడు. నాకు బాగా గుర్తున్నది. నేను విజయ్ కుమార్ సార్ నేను కాళ్ళు పట్టుకున్నా, ఆయన తలకాయ పట్టుకున్నాడు, తీసుకొచ్చి ఈ రూమ్లో పండగెట్టి చేసినాం. నీకు గుర్తుందా బాలదాస్ సార్? అడ్డం పడ్డావు, నీకు గుర్తులేదు. మీ యొక్క అల్లరికి నేను ఓసారి మీరు విన్నది మంచిగానే, వినలేదని కాదు, చెప్పాను. ఓసారి పడిపోతుంది అట్ట 11 సంవత్సరాలకి పనిచేసాను. 2000 నుంచి 2011 వరకు పనిచేసి ఆ పదవి మంచిగా అయిపోయింది. ఈ దాంట్లోనే 117 మంది. హిందీకి వచ్చేసరికి మేము క్లబ్ చేసేది, ఒక్క దగ్గర చేసేసరికి ఈ లొల్లికి ఒక్కరెవరు లొల్లి చేస్తే వరుస పెట్టి అందరూ కొట్టుకుపోయారు. ఈ వరుస పెట్టి అందరూ కూడా అంతకుముందు ఆరోగ్యం జర అంత బాగా లేకుండే సార్. ఆ కొట్టి కూడా అడ్డం పడేది. ఈయనతో నాకు పెద్ద సాగు ఉండేది. ఈ రూమ్లల్లో ఈ 2 డోర్లు ఉండేది. దీనికి ఒక డోర్ నుండి ఆయన దోలి, నేను అప్పుడు ఎఫ్ఏసీగా పనిచేస్తాను ఇక్కడ హెడ్ మాస్టర్గా. నేను ఇటు వేయి గడ్డు వచ్చేసరికి పోయి గేట్ కాడ ముచ్చట పెడతాను. రామక్క అని ఉండే ఒక ముసలమ్మ, బాగున్నావా అని చెప్పి ఏమంటే అది నిజంగా కూడా అంటే ఎంత ఆత్మీయంగా ఉండేదంటే సారు, బాలరాజ్ సారు పిల్లలతో జేవియలు ఉండేది, మాతో కూడా. అంటే పాఠశాలకు రావాలి అంటే సంతోషమే, బాలన్నతో మాట్లాడదా, వీళ్ళతో మాట్లాడదే, విజయ్ ఇట్లా ప్రకాశం సార్ ఇట్లా మేమంతా కూడా ఎట్లా ఉంటే ఒక అన్నదమ్ముల్లాగా ఉండేది. అట్లాగే మీతో కూడా మేము అంతే. టీచర్ క్లాస్లో టీచ్ చేసినంతసేపు టీచ్ చేసేది. ఆ తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఎంతసేపు డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసేది. రాము చెప్పిండు ఒకసారి, క్రికెట్ మ్యాచ్ వస్తే మాకు ఇబ్బంది ఉండేది. ఇక్కడ ఒకటి రైస్ మిల్ ఉండేది, ఆ రైస్ మిల్లో టీవీ ఉండేది, పోయి అందులో పడేది. లేదు అంటే ఎండాకాలం వచ్చిందంటే ఈతలు కొట్టేది. ఒకసారి అయితే బట్టలన్నీ పట్టుకొచ్చినాం, నేను విజయ్ కుమార్ సారు బట్టలన్నీ మడత పెట్టుకొని ఇక్కడ దాకా రైస్ మిల్ దాటినాం అనుకుంటా. దాటినాం కానీ మరి పిల్లలందరూ బాయిలున్నారు, వాళ్ళు మళ్ళీ ఎట్లా పోతారు ఇంటికి? గలీజ్గా ఉంటుంది, మన పిల్లల్ని మన ఇచ్చే తీసినట్టు మళ్ళీ తీసుకుపోయి ఆడేసి వచ్చినాం.
అంటే ఆ రకంగా కూడా అంటే ఎంతసేపు పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలి, చదువు చెప్పాలి అనే ఆలోచన ఉండేది, కానీ వేరే ఒక రకమైన ఆలోచన ఎక్కడ కూడా ఉండకపోయేది. ఎడ్యుకేషన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేది. మన చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు పరిచయ కార్యక్రమాలు అయ్యేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 100% సెటిల్డ్. 100, వెదర్ ఇట్ ఈస్ అగ్రికల్చర్, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదన్నా కావచ్చు, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ వెల్ సెటిల్డ్. యు ఆర్ ఎర్నింగ్ ఎ లాట్. పర్సనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే. ఇక ఒక ఈ బ్యాచ్ ఏంటంటే, నేను ఇంతకుముందు బ్యాచ్ కూడా 2006-7 బ్యాచ్ కూడా ఇదైనాము. అందులో కూడా చాలా వరకు సెటిల్ అది ఇంత సెటిల్ అనేది అక్కడ కనిపించలేదు. కానీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా సెటిల్ కావడం జరిగింది. హ్యాపీ. ఇంకొక చిన్న విషయం నేను చెప్పి ముగిస్తాను, ఇప్పటికే లేట్ అయింది. సమాజం పట్ల కూడా ఇంతకుముందు మా మేడం అన్నపూర్ణ మేడం ఇంట్లో ఎట్లుండాలి, బయట ఎట్లుండాలి, భార్యతో ఎట్లుండాలి, తల్లిదండ్రులతో ఎట్లుండాలి, చుట్టుపక్కలతో ఎట్లుండాలి అని అంతా మేడం చెప్పడం జరిగింది. సమాజం పట్ల కూడా మనం కొద్దిగా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మన పిల్లలకి మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కావచ్చు, బహుశా మన అమ్మాయిలు కూడా ఎంతసేపు వాడు అల్లరి చేయొద్దు అంటే ఏం చేయాలి, టీవీ అన్న పెట్టాలి, మొబైల్ అన్న చేతికియాలి. వాడు ఏడిస్తే మొబైల్ చేతికిస్తాడు. మొబైల్ వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి కొన్ని దురలవాట్లు ఏవైతే ఉన్నాయో సమాజంలో, ఆ దురలవాట్లన్నింటినీ కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ప్రకాశం గారు చెప్పారు, ఆనాడు స్టూడెంట్స్ను మేము ఎన్ని కొట్టినాము, ఎన్ని తిట్టినాము, ఎక్కడ ఏ రకంగా ఉంచాలో అని ఉంచినాం. ఆయన మా ఊళ్ళో పనిచేస్తాడు, ఫోన్ చేస్తాడు అప్పుడప్పుడు, అన్న పలానాడికి ఇట్లా చేసేడు, వానికి బడి మీద, ఇది బడి నాది, నేను చదువుకుంటున్నా, ఇది విద్యాలయము, ఇది సరస్వతి ఆలయము, దీన్ని ఈ రకంగా పవిత్రంగా ఉంచుకోవాలనే పరిజ్ఞానం అనేది వాడికి లేదు. ఏదైతే ఏంటి దాన్ని ఖరాబ్ చేసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి ఆలోచన తప్ప వేరే లేదు. మీ బ్యాచులర్లో అటువంటిది ఉండేనా ఎక్కడన్నా? ఎన్నడన్నా ఒక్కనాడు ఒక్కరు డిస్టర్బ్ చేసింది లేదు. తర్వాత ఎక్స్కర్షన్ గురించి, సెల్ఫ్ గవర్నమెంట్ డే గురించి చాలామంది మా బ్యాచ్కే అన్యాయం జరిగింది అన్నారు. సెల్ఫ్ గవర్నమెంట్ డే గురించి ఎంత నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఎక్స్కర్షన్ గురించి గుర్తు. భీమ కిరణ్ కుమార్ అక్కడ ఎవరిని భిక్షపతి, ఇంకా భద్రాచలంలో చూసినావు, కానీ అక్కడ పెట్టొచ్చిన నేను మరి అక్కడ తీగలనే చెప్పింది వాళ్ళు. ఇది దానికి వీళ్ళంతా పాతింది అన్నట్టు, ఇది బారబడబాయిలు పెట్టారు. వద్దు అంటే వాడు దూకాడు. వాడికి ఏంటంటే తలకు దెబ్బ తగిలితే వామిటింగ్స్ అయితే వాడికి, అది మనకు తెలియదు. డై కొట్టాడు, దెబ్బ తాకింది, అడ్డం పడ్డాడు. ఇన్ఫర్మేషన్ అక్కడ వెంటనే వెళ్ళినాము. వాడిని దశలో ఎత్తుకొని ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. 4 కిలోమీటర్లు నడిచిన ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఇప్పుడంటే మనకు నాయకు ఉన్నాడు ఆర్ఎంపీ డాక్టర్. 4 కిలోమీటర్లు పోతే ఒక అతను దొరికిండు. ఆ ఒక్క అతను ఏంటంటే ప్రైమరీగా కొద్దిగా చేసి చికిత్స చేసి మాకు ఇస్తే భద్రాచలం వచ్చి అప్పుడు ఏదో ఇడ్లీ అది తినిపించి ఇమ్మీడియట్గా పంపించి వెంటనే వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చి అప్పచెప్పే వరకు కూడా మాకు మనసులేదు. ఆ తర్వాత బ్యాచ్ మీది. చెప్తే వింటలేరు, కొద్దిగా మనకు ప్రాబ్లం అవుతుంది, ఒక్కసారి మనం తీసుకపోకపోతే వాళ్ళకి మన విలువేందో తెలుస్తుంది అనే ఉద్దేశంగా ఆ ఎక్స్కర్షన్ ఆ సంవత్సరం బంద్ పెట్టినాం. ఇది వాస్తవం. ప్రకాశం సార్ తయారు చేసిండు, ఆయన ఎప్పటికీ తయారు చేసేది మా మీద నూకేది. ఎవరు పెట్టాలి? లక్ష్మీనారాయణ సార్ మీరు చూసుకోని నన్ను కన్వీనర్ చేసుడు, ఆయన తయారు చేసుడు, వీళ్ళంతా నిమ్మలంగా ఉండడం. ఇక ఏమున్నా నేను తిట్టితే ఒక్కళ్ళే తిట్టేది విజయ్ కుమార్ సార్ని తప్ప ఎవరు తిట్టకపోయేది. ఈ యాదవ్ సార్ అంటే పెద్ద మనిషి, వారికి ఇచ్చే గౌరవం మనకు వారికే ఉండేది. ఇక ఎవరు పట్టించుకుంటారో ఎవరున్నారు. ఇక లేడీ టీచర్లేనా, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళదంతా కదే.
అగో అట్లా ఆ రకంగా మీది డిస్టర్బ్ అయింది తప్ప వేరే రకంగా కాదు. అది తీసుకపోవద్దు అనేది కాదు, కాస్త కొద్దిగా జర డిస్టర్బ్ ఆ సంవత్సరం అంతకుముందు సంవత్సరం డిస్టర్బ్ అయింది కాబట్టి మనం వెళ్ళడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు ఈ పాఠశాల పరిస్థితి చూస్తే మాత్రం వాస్తవంగా జర ఇబ్బంది అనిపిస్తుంది. ఒకనాడు ఇప్పుడు చక్కగా నేను ల్యాబ్లో పోతే ఆ ల్యాబ్లో ఏమున్నది, ఏం లేవు, టేబుల్స్ తప్ప ఏమి లేవు. పాపం అక్కడ ఎక్కడో ఇప్పుడు ఆయన వరల్డ్ విజన్ సుదర్శన్ రెడ్డి అని మొత్తం మనకు 14 పాఠశాలలు దేవరుకుల మండల్, అదేవిధంగా లింగాలగన్పూర్ మండల్కి ఆ రోజులలో 2004 or 5 ఉంటుంది, 2004 కాదు, నేను నా చిన్నమడూరులో పనిచేసేటప్పుడు 2000లో ఆయన అక్కడ ఇచ్చిండు. తర్వాత ఇక్కడికి విస్తరించాడు. దాన్ని నెల్లూరులో జీవన్ సార్ అని హెడ్ మాస్టర్ ఉండేది, ఆయనకు నాకు ఇచ్చేసి లింక్ చేసి ఆయన ఇక్కడ పాఠశాలలో కూడా ఇద్దాం సార్ అన్నాడు. బహుశా 2003-04 అనుకుంటా, 2002-03లో మనకు కూడా 14,000 పర్ అంటే ఈచ్ స్కూల్ అని ఇచ్చిండు. దాన్ని మనం ల్యాబ్గా తయారు చేసుకున్నాం. ఎట్లా ఉండడు, ప్రాక్టికల్గా బోధిస్తే మాత్రమే అది అర్థమవుతుంది అని మా భావన. ప్రాక్టికల్ ఎప్పుడు కూడా మనము ఐ హియర్, ఐ ఫర్గెట్, ఐ డూ, ఐ రిమెంబర్. ఇంకొకటి ఏముండదు ఇంగ్లీష్ సారు ఏదో ఉన్నది, చేసింది గుర్తు చేసుకుంటాం అనేది సంథింగ్ 3 ఉన్నాయి అవి. సో అట్లా ఆ రకంగా దాన్ని ప్రాక్టికల్గా చేయాలనే ఉద్దేశంగానే మనం ల్యాబ్ను ఏర్పాటు చేసుకొని, అది కెమిస్ట్రీ అండ్ బయాలజీ రెండింటి ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నీట్గా ఉండేది. నేను ఇప్పుడే ఇంతకుముందు ఎవరో విద్యార్థులతో అన్నా, నేను ఒక్కసారి మీ పాఠశాల, మన పాఠశాల చూసుకోండి, ఆనాటి పాఠశాలకి ఇప్పటి పాఠశాలకి ఒకసారి బేరీ చేసుకోండి. ఎక్కడ కూడా చిన్న గ్రౌండ్లో చిన్న కట్టెపుల్ల కానీ పేపర్ బుక్ కానీ ఉండకపోయేది. మీకు అలవాటు ఎట్లుండే అంటే అది కనబడితే తీసుకొని పోయి బయటపడేసే అలవాటు ఉంటుంది, మీకు గుర్తుపెట్టుకోండి. అది దానికి కారణం ఏంటి అంటే మీరు దాంతోపాటు కొండ ఒకటి ఉండే చిన్నది గింత ఇది కాగానే ఇమ్మీడియట్గా చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండేది. చెట్లల్లో కానీ ఎక్కడ కానీ ఇంత ఇది ఉన్నదంటే ఒక పీరియడ్ అంతా కూడా కేటాయించి ఈ పని మనం చేసుకునేది. అంటే అది చేసింది మీరే, చెప్తున్నా కదా, అది చేసింది మీరే కానీ చేయించుకున్నది మేము. కానీ మనందరి కొరకు ఆ పాఠశాల అంత నీట్గా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే దీని నిండా సైకిల్ ఉండేది. ఆనాడు మేము కొత్తగా వచ్చినప్పుడు 480 సార్ స్ట్రెంత్, 464 ఈ పాఠశాల. బహుశా ఇవ్వాలని అనుకుంటా 119, 120 కంటే ఎక్కువ లేరు. ఎంతనే బాబు, 124, 124లో 24 రారు, 100. ఒకసారి అంటే ప్రభుత్వ పాఠశాలల మీద ఎంత చిన్న చూపు ఉన్నదో ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలకు తోలేటోళ్ళు ఎవ్వరు లేరు నాకు తెలిసి. అంతా ప్రైవేట్ పాఠశాలకే తోలుతారు. మమ్మీ డాడీ అంటే ఇష్టము, అమ్మ నాన్న అంటే కష్టం. పైసలు ఎన్ని పోయినా మంచిదే. అక్కడ చాలామంది నేను గమనిస్తుంటా, ఇళ్ళల్లో పని చేసుకుంటూ కూడా ప్రైవేట్ పాఠశాలకే తోలుతాను కానీ గవర్నమెంట్ పాఠశాలకు తోలుతారు. గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఇలా ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు రోడ్ల మీద అవారాగా తిరుగుతారు. బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, బహుశా ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరు అంటే మన కంపెనీ ఉంది ఒకటి, కంట్రోల్ ఎస్ అని కొడితే దాని కింద 20 వస్తాయి. అది మనదే, కంట్రోల్ ఎస్. క్లౌడ్సీ కానీ మిగతా అన్నీ కూడా అవి మనోలే, మా బంధువులే. అవి అందులో జాబ్ ఇప్పియమని చెప్పి చాలామంది, ఇప్పటికీ నేను ఒక 20 మందికి ఇప్పించిన. నేను చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. అది ఏంటంటే బీటెక్ చేస్తే కూడా ఇప్పుడు ఉద్యోగం దొరుకుతలేదు. మీరు చదువుకున్న వాళ్ళంతా అప్పుడు చదువుకున్న వాళ్ళంతా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఏదో ఒక దాంట్లో మీరు నిమగ్నమై ఉండి సంపాదనలో ఉన్నారు. కానీ ఇప్పటి వాళ్ళు బీటెక్ చేసి చాలామంది ఉత్తమ తిరుగుతారు. అది చదువుకున్నా కానీ ప్రయోజకులు కాలేకపోతారు. దానికి కారణం ఏందో అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎంతసేపు బీటెక్ చేస్తేనే రాదు. నాగలి పట్టుకున్నా వస్తుంది, ట్రాక్టర్ తోలినా వస్తుంది, ఆ నాలెడ్జ్ అనేది. లారీ తోలినా వస్తుంది, ఇంజక్షన్ పట్టుకున్నా వస్తుంది, తుపాకీ పట్టుకున్నా వస్తుంది. ఏది పట్టుకున్నా మనకు ఉండేది ఉంటుంది. ఏ రకంగానైనా మనం సంపాదించవచ్చు. కాకపోతే నీతిగా సంపాదించాలి, నిజాయితీగా సంపాదించాలి, అది గుర్తుపెట్టుకోవాలి.
పైసా పడితే ఏర్పడు కాదు, నీతిగా నిజాయితీగా సంపాదించాలి. ఉన్నోడిని లేనోడిని చూడాలి. మనం సంపాదించే అంత మనకు ఒంటికి మనం తిన్నదంతా అరుగుతుందా, మన ఒంటికి పడుతుందా పట్టదు. 70% వేస్టేజ్ పోతుంది. ఆ వేస్టేజ్ ఎందుకు, అది ఏదైతే మనకు ఒంటికి పడుతుందో గంత 30% తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఆరోగ్యంగా ఉండడానికి ఇలా కారణం ఏంటంటే ఒక షుగర్ మాత్రం ఉన్నది నాకు, ఇంకా మిగతా ఏ రోగాలు లేవు, కానీ అది ఉంది, అది వంశపారంపర్యం వచ్చింది, అది పోదుగా నాకు. కానీ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే కొంత అది పాఠశాల వాతావరణాలే కావచ్చు, మిత్రులే కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కావచ్చు, సమాజమే కావచ్చు, అది నేర్పించిన కొంత క్రమశిక్షణ ఇవాళ ఈ రకంగా కొంతవరకు మీ ముందు నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, ఐ నెవర్ టైర్డ్ అది గుర్తుంచుకోవాలి. మీరు కూడా అదే రకంగా ఉండాలి. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని తులతూగాలని మన నవాబ్పేట కోదండ రామస్వామిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంకా నా దగ్గర ప్రపంచ దినోత్సవ వివాహ దినోత్సవ సంబంధించిన ఒక చిన్న కవిత ఉంది, కానీ ఇప్పుడు చదివితే మీరు ఇక్కడ ఉండరు. కాబట్టి అది భార్య గురించి భర్త, భర్త గురించి భార్య ఇద్దరిది ఉన్నది కదా బాబు. చదవాలనా మరి? మరొకసారి నాకు డైరెక్ట్లో వాట్సాప్ చేసాము. ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. భార్య ఇంటికి ఆభరణం, 12 భరించేది భార్య, బ్రతుకునిచ్చేది భార్య, చెలిమినిచ్చేది భార్య, చేరదీసేది భార్య. ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. అదే స్వామి నాకు వాట్సాప్ చేసాము. ఇప్పటికే బాబా బాబా అంటారు, ఇప్పుడు మీద వచ్చింది. భర్త వంశానికి సృష్టికర్త, మొగుడు అంశానికి మూలకర్త. పొంగు తీసి ముందుకేసిన, చెంగు తీసి మూతి ముడిచిన, తుడిచినా ముడిచినా తనకు లేరు ఎవరు సాటి. ఇల్లులో తను లేని ఇల్లు, కలలో ఊహకంతని భావన. ఆ తర్వాత భార్య గురించి, బిడ్డలను ఆదరించి పెద్దల సేవలో తరించి. కానీ ఇప్పటి వాళ్ళు ఆ పెద్దల సేవ తరిస్తలేదా అనేది ఒక్కసారి మనం గుండె మీద చేసుకుంటే, ఈనాడు కోడలు ఒకనాడు అత్త అవుతుంది, ఒకరికి బిడ్డ అవుతుంది, ఒకరి తల్లిని కూడా తల్లి అంతే, అత్త అంతే, ఎవరైనా అంతే. కానీ ఒకసారి ఆలోచన చేయాలి. పెద్దల సేవలో తరించి భర్తను మురిపించి మైమరిపించి బ్రతుకు మీద ఆశలు పెంచి చెడు ఆలోచనలు తుంచి భ్రమరంలా ఎగురుతూ భర్తను భ్రమల నుండి కిందికి దించుతూ కళ్ళు కాయలు కాచేలా భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీవితం లేని పని మనిషి, జీవితాన్ని అందించే మన మనిషి. ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం, ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం, బిడ్డల బాధ్యతల తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం, తోడు నీడ బంధం. అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం. అట్లాగే భర్తకు కూడా సేమ్, అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా గౌరవం, అంటే కుటుంబం కాబట్టి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేది. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న కుటుంబ పెద్దలను కూడా మా మేడం చెప్పేటప్పుడు ఏంటో ఉండొద్దు అన్నది, వృద్ధాశ్రమాలు ఉండొద్దు అన్నది. ఇప్పుడు ఎక్కడదో ఓల్డేజ్ హోమ్లే, ఎక్కడదో. ఎందుకంటే పిల్లలు పోయి అమెరికాలో పడతారు, ఇక్కడ చూసేటోడు ఎవడు లేడు. సో ఆటోమేటిక్గా అక్కడ పైసలు పంపుతాడు, ఇక్కడ పోయి వీడు ఉంటాడు, అక్కడ ప్రేమలు లేవు, ఏం లేదు, అంటే ఆర్టిఫిషియల్. హాస్టల్లో పెరిగినోనికి, ఒక స్టూడెంట్ హాస్టల్లో పెరిగినోని చూడండి, ఇంట్లో పెరిగినోని చూడండి. హాస్టల్లో పెరిగినోనికి ఎటువంటి మానవీయ సంబంధాలు ఉన్నాయి, ఎంతసేపు చదువు తిండి రెండే ఉంటాయి. ఇంట్లో పెరిగినోడికి అమ్మేంది, నానేంది, సమాజం ఏంది, ఏ రకంగా ఉండాలని తెలుస్తుంది. సో ఆ రకంగా మీరందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నిర్వాహకులు చాలా కష్టపడ్డారని నేను భావిస్తున్నా.
వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ సమయం తీసుకున్నాను. మీరు చదువుకున్నప్పుడు మా అమ్మ ఇక్కడ పనిచేసేది జూనియర్ అసిస్టెంట్గా. 2002 సంవత్సరం నుండి ఇక్కడ రావడం జరిగింది. మా అమ్మ అనారోగ్య కారణంగా నేనే వచ్చేది పాఠశాలకు. అప్పుడు మా పెదనాన్న సార్ మా హెడ్ మాస్టర్ ఉండేది ఈ స్కూల్కు. మీరు చదువుకున్నప్పుడు నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. మా చిన్నమ్మ డ్యూటీ అమ్మ డ్యూటీ నేనే చేసేది. ఆ కాలంలో 2004 డిగ్రీ అయిపోయింది. 2004 to 2006 పీజీ చేస్తున్నాను. 2006లో ఎంకామ్ గోల్డ్ మెడల్ తీసుకున్నాను నేను. ఈ పాఠశాల నుంచి ఇక్కడ చదువుకుంటూనే మీతో వర్క్ చేసుకుంటూనే అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఆ తర్వాత 2009లో మా అమ్మ చనిపోవడం జరిగింది. 2010లో మళ్ళీ అదే పాఠశాలకు రావడం జరిగింది నేను జూనియర్ అసిస్టెంట్గా. దానికి పూర్తి సహకారం మన బోస్ సార్ చేసిండ్రు. తర్వాత ప్రజెంట్ ఇక్కడ నేను దాదాపు 24 సంవత్సరాలు నవపేట స్కూల్ చేసినట్టే నేను. ఇప్పుడు ప్రజెంట్ పెంబర్తి హై స్కూల్లో చేస్తున్నాను జూనియర్ అసిస్టెంట్గా. ఇక్కడ చేసిన వాతావరణానికి అక్కడ చేసిన స్కూల్కు చాలా తేడా ఉంది. చాలా రఫ్గా ఉన్నారు పిల్లలు అక్కడ. ఇక్కడ ఎంత సౌమ్యులో అక్కడ అంత రఫ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళని చూస్తుంటే భయమవుతుంది. జనగాం మండలంలో హైయెస్ట్ బల్క్ స్ట్రెంత్ అంటే మా స్కూలే పెంబర్తే. 184 స్ట్రెంత్. 184 స్ట్రెంత్. ఒక్కరికి ఇంత డిసిప్లిన్ ఉండదు. అందరు ఇట్లా మెడమికలు చూస్తారు పిల్లలందరూ. వాళ్ళని చూస్తే భయం అవుతుంది అసలు. ఏంద్రా పిల్లలు ఏంద్రా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసినా ఇక్కడ చూస్తున్నా అనిపిస్తుంది. మీరందరూ అదృష్టవంతులు. మీ సంస్కారాన్ని మీ పిల్లలకు నేర్పండి. తల్లిదండ్రులను గౌరవించండి. ఆత్మీయంగా చూసుకోండి. వాళ్ళని వృద్ధాశ్రమంలో పంపించకండి. మీరు ఇప్పుడు చూసినట్టు రేపు పొద్దున మీ పిల్లలు కూడా అట్లాగే చేస్తారు. అది మీకు కూడా ఉంది కదా. ఎట్లా పోయిన మనం ఎట్లా మొక్క వంగది రానయ్య వంగది. ఎప్పుడైనా కూడా మనం ఎట్లా చేస్తున్నాం మన పిల్లలు కూడా మనం అట్లా చూసుకుంటూ చేస్తుంటారు. కాబట్టి అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి. నేను రీసెంట్గా కూడా మొన్న డాక్టరేట్ అవార్డు తీసుకున్నాను నేను. ఏషియన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు నాకు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. అందులో కూడా ఇదే చెప్పాను నేను. తల్లిదండ్రులు ప్రేమించండి, తల్లిదండ్రులు చూసుకోండి. ఫస్ట్ మనం ఉన్న సమాజం అనేది మనం ఎప్పుడు ఏలిటి చూస్తూనే ఉంటుంది. నువ్వు ఏం చేసినావు రా అని అడుగుతుంది ఫస్ట్. మనం రోడ్ మీదకి వెళ్తున్నావు అంటే మన సంస్కారం ఏదైనా అక్కడే ఇవ్వబడుతుంది. ఇక్కడ మంచివాడా చెడ్డవాడా అనేది. దాన్ని కాపాడుకున్న బాధ్యత మీది, మీ పిల్లలది, మీ తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు మేము కన్నరు పెంచారు అయిపోయింది వాళ్ళది. వాళ్ళకి గౌరవం మీరు ఇవ్వాలంటే మీరు రోడ్ మీద ఉన్నప్పుడు మీ విలువ ఎంత ఉందో మీకంటే ఎక్కువ విలువ తల్లిదండ్రులకు ఇచ్చే రకంగా చూసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్సి బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవనీయులు సోదర ఉపాధ్యాయులు ఒక విషయాన్ని మనం మీరు గమనించినట్టయితే నీతోని నాకున్నటువంటి అనుబంధము ఒక 2 సంవత్సరాలు మాత్రం. నేను కూడా 2 సంవత్సరాలు మాత్రం ఇక్కడ పనిచేస్తాను. 2000 ఆగస్టు 5 నుండి 2000 ఆగస్టు 7 వరకు మాత్రమే పనిచేసాను. అంటే మీరు 8వ తరగతి ఉన్నప్పుడు మీరు జూన్లో 8వ తరగతి వచ్చారు. నేను ఆగస్టులో వచ్చేసి ఇక్కడ. మళ్ళీ మీరు 10th 2007లో 10th వచ్చేసి 2007 ఆగస్టులో నేను ఇక్కడికి వెళ్ళి పదవి విరమణ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని అతి గొప్పగా మిత్రులు చాలా గొప్పగా దాన్ని నిర్వహించి గౌరవంగా నన్ను నుంచి పంపించారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభివాదనలు చెప్తూ మీ అందరికీ కూడా ఆ విషయంలో అభినందనలు తెలియజేశాను. ఇంకా ఒక విషయం వస్తే నేను ఇక్కడ ముస్తాల స్కూల్ ప్రెస్టీజియస్ స్కూల్, అది కూడా ఈ స్కూల్ మాత్రమే, అది కూడా ప్రెస్టీజియస్ స్కూల్. అది కూడా 300-400 మంది విద్యార్థులు, 15 మంది టీచర్లు, మంచి క్రమశిక్షణతో, మంచి కాంపౌండ్ తోటి, మంచి బిల్డింగ్ తోటి ఉన్నటువంటి పాఠశాల. కానీ నేను ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చిందంటే ఈ స్కూల్లో కూడా పనిచేయాలి. ఈ స్కూల్ కూడా ప్రెస్టీజియస్ స్కూల్.
ఈ పరిసర ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నాది జనగామనే కాబట్టి ఇలాంటి స్కూల్లో కూడా నా పనిచేసి పదవి విరమణ తీసుకుంటే నాకు ఒక గుర్తు ఉంటుంది అనేటువంటి పద్ధతితో ఇక్కడికి నెల్లూట్ల ఖాళీ ఉన్నప్పటికీ హెడ్ మాస్టర్ ఖాళీ ఉన్నప్పటికీ నవాపేట స్కూల్కి ఉన్నటువంటి ప్రెస్టేజెస్ ఇక్కడ పని చేయాలి అని ఒక ఇంట్రెస్ట్తో వచ్చి చేసినాం. చాలా ఇంట్రెస్ట్గా పని చేసినాం. అందరూ మంచి సాధి ఇచ్చారు. నాకు అన్ని కార్యక్రమాలు నిర్ణయించు. ముఖ్యంగా మనకి ఏం కావాలి, విద్యార్థులకు ఫస్ట్ క్రమశిక్షణ కావాలి, రెండవది విద్య కావాలి. ఈ రెండు విషయాలలో పూర్తిగా పరిపూర్ణంగా మా కృషి చేసినాం అనేటువంటి సంతృప్తి మాకందరికీ ఉన్నది. అదే రిజల్ట్ విషయంలో తేలింది. ఇవాళ మీరు ఉదయం నుంచి అన్ని విషయాలు మర్చిపోయి మీరు అందరూ కూడా అన్ని విషయాలు మర్చిపోయి ఆనందంగా నవ్వుతూ అనేక విషయాలు సంతోషంగా పాల్పంచుకునే పద్ధతిలో బట్టే మీరు కూడా మంచి పద్ధతిలో క్రమశిక్షణ పొంది ఉన్నారని నేను ఇప్పుడు భావిస్తున్నాను. కానీ ఒకటప్పుడు ఏమి ఉండనంటే సరే పరిసరాల ప్రభావం ఎవరి మీదనైనా ఉంటాయి. ఎంత మంచి పెద్దవాళ్ళైనా ఎంత మంచి మునగాళ్ళైనా కానీ పరిసరాల ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అంగడికి పెద్ద లేదు దాన్ని లేదు, కానీ అప్పుడు బాగా నడిచేది. చాలా మంది పిల్లలు మగపిల్లలు అందరూ వాళ్ళకి పోయి ఏదో ఒక పని చేసుకోవటం వల్ల శుక్రవారం అనేటువంటిది దేవుడికి అనిపించేది. తర్వాత దాని మీద శ్రద్ధ పెట్టకపోయేది. కానీ ఇప్పుడు అనిపిస్తాను ఆ విధంగా చూసినా కానీ ఆ కార్యక్రమం నిర్ణయించుకుంటూ కూడా చదువు పట్ల మీరు ఏమాత్రం శ్రద్ధ చేయలేదు. కష్టము ఆ పని మీద మీ యొక్క మనసులలో మీ యొక్క ముఖాలలో ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరంతా మంచి కృషి చేసి మంచి పద్ధతిలో మంచి జీవన విధానంలో కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎంత ఏమైనా కానీ మనము పురాణాల నుంచి నేర్చుకుంటున్నాం. భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఏదేమైనా కానీ ఎంత బలవంతుడు కానీ ఎంత ఏది కానీ భగవంతుడిని ఒకటి నమ్ముతాం. ఆధ్యాత్మిక రూట్లో కూడా కొంత ఆలోచన చేసుకోవాలి. అప్పుడే ఆత్మ మానసిక తృప్తి ఏర్పడుతుంది. పాపము పుణ్యం అనేటువంటిది ఉన్నది. ఎంత తెలివికల్లోడు కానీ ఎంత శాస్త్రజ్ఞుడు కానీ ఆ విషయాలను ఒప్పుకోక తప్పది. మీకు ఒక రెండే విషయాలు చెప్తా. అమ్మాయి, మనకు బ్రహ్మ రాస్తాడు అని అంటారు. బ్రహ్మ రాస్తాడు, అది తప్పది అని అనుకుంటాం. బ్రహ్మ ఏం చేయలేడు. బ్రహ్మదేవుడే చెప్పిండు కూడా నిజంగా నేను రాసిన రాత నా చేతిలో ఉన్నది. ఒకవేళ మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. బ్రహ్మ విష్ణు అట్లా పెట్టాలి. మహేశ్వరుని కానీ విష్ణుని కానీ ఏ దేవుని ఒక్కరిని కానీ భక్తిపూర్వకంగా మీరు ప్రార్థన చేసినట్టయితే ఆ బ్రహ్మరాతలో మార్పు వస్తుంది. ఆ అపాయం నుండి తప్పించుకోవచ్చు అనేటువంటిది పురాణాలలో చెప్తుంది. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలుసుకుంటుంది. రావణుడి తమ్ముడు విభీషణుడు చాలా తెలుగు కలవాడు, చాలా పెద్ద మంచి రాజు. కానీ అతనికి 50 అప్పుడు వాళ్ళు 100 సంవత్సరాలు బతికేది. మనం ఇప్పుడు ఎందుకు మనం బతుకుతున్నాం. 50 ఏళ్లకు మరణ గండం ఉన్నది. ఆయన గురువు దగ్గర పోయిండు, అక్కడ పోయి ఎక్కడ పోయి చేసిండు. ఏంటిది మరి ఎట్లా తప్పాలంటే నువ్వు విష్ణుదేవుణ్ణి లేదా శివుణ్ణి బాగా ప్రార్థన చెయ్యి. తద్వారా నీకు మరణ గండము తప్పిపోతుందని తన ఒక గురువు చెప్తాడు. ఆ విధంగా చేయటం ద్వారా కొన్ని నెలలు కొన్ని మాసాలు అతి క్లిష్టమైనటువంటి పద్ధతిలో దైవ ప్రార్థన చేసి ఆ గండా నుండి తప్పించుకొని 150 ఏళ్ళు బ్రతుకుతాడు. 60 ఏళ్ళలో చనిపోతాడు అని మరణగండం ఉన్నదని చెప్పినటువంటి పద్ధతిని అది తప్పించుండు భగవంతుడు. అదొకటి. రెండొకటి, పాపం పుణ్యం అనేటువంటిది సమాజంలో ఉన్నది, మనకు కూడా తెలుసు. మనము భారతంలో కనుక చూసినట్టయితే ద్రౌపది పతివ్రత మనకు తెలుసు.
దుర్యోధనుడు మహాసభలో ఆమెను అప్రతిష్ట పాలు చేస్తాడు, పరాభవిస్తాడు, దుశాసన చేత పరావింపజేస్తాడు. అది అతనికి ఏమైంది? 128 సంవత్సరాలు బతకవలసినటువంటి దుర్యోధనుడు ఈ పాప కారణంగా 50 సంవత్సరంలో సంవరింపబడతాడు భీముని చేత. ఇది పురాణాలు మనకు ప్రత్యక్షంగా స్పష్టంగా చెప్తారు. కాబట్టి మనము ఆధ్యాత్మిక మార్గంలో కొంత టైంను కేటాయించాలి, పాప పుణ్యాలను ఆలోచన చేయాలి, వృద్ధుల పట్ల, స్త్రీల పట్ల, పిల్లల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలి, నీతి ధర్మం తప్పకుండా బతకటానికి, జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, తొందరపాటు అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. పీచుతనం కూడా మంచిది కాదు. ఒక 2 విధానాలు చెప్తాను. ఒక 1 year 1.5 year కింద ఈ గుండాలు మన నల్గొండ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఒక ఏదో స్కూల్ ఉన్నది. ఒక టీచరు పాపం బ్యాగన్ తీసుకొని వచ్చింది. జన్యాముల క్యారమ్ బోర్డు తీసుకున్నారు. క్యారమ్ బోర్డు తీసుకొని ఆయన డ్రైవ్ చేస్తాను ఎంతో ఇట్లా అడ్డం పెట్టుకొని కూర్చున్నారు. పోతారు, మంచిగా పోతాను. ఇదే టైం ఇట్లా నా 5 గంటల ప్రాంతంలో ఎందుకో గాలి బాగా వచ్చింది. ఏమైంది? ఒక్కసారి క్యారమ్ బోర్డులో ఎన్నిక నెట్టే వరకల్లా ఆమె పోయి కింద పడ్డది. కింద పడితే ఎక్కడ పడుతుంది? అలా పడ్డది. విత్ ఇన్ 5 minutesలో ఆమె నో మోర్ అంటే చనిపోయింది. అంటే బస్సులు లేవా? ఆయన బండి మీద పోయి బస్సు తీసుకొని ఆ బస్సులో అది పట్టుకొని తివచ్చు కదా, లేదా వేరే అప్పుడు కొట్టుకోపోవచ్చు కదా. ఆ విధంగా కొన్ని సమయాలను మనము బాగా చూసుకోవాలి. అలాగనే నిన్న చూసినాం మనం, మన కాశ్మీర్ నిన్న అదేంది కదా పహల్గామ్లో 19వ తారీఖు నాడు ఆయన సోల్జర్ పాపం సోల్జరు 19వ తారీఖు నాడు పెళ్ళయింది. 23, 24 తారీఖు నాడు ఈ పహల్గామ్ అక్కడ పుష్కర్లు చంపేశారు. అంటే 5 రోజులు వాళ్ళ వివాహమై 5 రోజులు అయింది. ఇప్పుడు మన పద్ధతుల వివాహం ఒక 1 వారం రోజులు అవుతుంది, 5 రోజులను మినిమం అవుతుంది. కానీ కొన్ని స్టేట్లలో నేను చూసిన, ఆల్ ఇండియా తిరిగిన నేను, మహారాష్ట్ర కానీ మన గుజరాత్ కానీ అక్కడ కానీ చాలామంది ఒకటే రోజులో కూడా చేసుకుంటారు. అది కూడా మన లెక్క ఫంక్షన్లు ఇంత రాయల్గా ఉండదు. 20-30 మేకలు గొర్రెలు కోసుకొని చేసుకొని ఉండరు. ఏమైనా భక్షాలతోటి లేకపోతే చిన్నగా ఒక 20-50 మందితో, మ్యాక్సిమం ఒక 100 మందితోటి వాళ్ళ వివాహ కార్యక్రమాలు కానీ ఫంక్షన్లు కానీ చేసుకుంటారు. ఇంకా మనం బాగా ప్రెస్టేజ్ నుంచి ఒకప్పుడు 2 మేకలు కోసుకుంటే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 20-30 మేకలు కోసుకుని మొన్న ఒక పెద్ద మనిషి కలిసిండు. సార్ మా పెద్దని పెళ్లి చేయాలని ఒక 30 మేకలు సరిపోతే వస్తారని నన్ను అడుగుతాడు ఆయన. నాకు అర్థం కాలేదు అంటే అంత వివరంగా పరిస్థితులు. అయితే అలాంటి పరిస్థితులు మనము సపోర్ట్ చేయకూడదు. హింసా మార్గాన్ని తప్పకుండా మనం ఆనుకోవాలి. కాబట్టి అట్లనే వృత్తుల పట్ల మీరు మానసికంగా వాళ్ళకు సాయం చేయాలన్నటువంటి దృక్పథాన్నే కలుగుతుంది. మనం చూసినాం వెంకట చూసినట్టయితే చిన్న కుటుంబము చింతలేని కుటుంబం అన్నారు. అప్పుడు చాలామంది 1, 4, 5, 6, 10 మంది ఉన్నటువంటి సందర్భాలు మనం చూసినాం. అప్పుడు 2, 3 2 అయ్యారు. అది మొన్న దాకా ఒక 10 సంవత్సరాల దాకా కొనసాగింది. ఇప్పుడు వచ్చేవరకల్లా ఏమైంది? ఆ వాళ్ళంతా పెద్దలు ముసళ్ళు అయ్యారు. వాళ్ళు ఏదో కారణంగా, ఆ పిల్లలు ఏదో కారణంగా వాళ్ళకి ఒక్కొక్కరికైతే ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరు ఏదో కారణంగా యాక్సిడెంట్ ఏదో పనిపోతే మనం మరణించినట్టయితే వాళ్ళు అనాథలు అయిపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు కాకుండా ఇతరుల పట్ల గౌరవం ఉన్నది. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి
అందరి మానసిక ఉల్లాసానికి మీరు కారణమైనందుకు మనందరినీ ఎప్పటికీ సదా విధంగా జ్ఞాపకం చేసుకుంటూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ యొక్క ఆశీస్సులు गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो